తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది. చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు దాదాపు అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై దృశ్యత తగ్గి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరు జిల్లా అరకు, పాడేరులో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లలో నమోదవుతున్నాయి. ఉదయం 10 దాటినా సూర్యుడు కనిపించట్లేదు. పరిసర ప్రాంతాలు మంచు దుప్పటి కప్పేసినట్లు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు దాదాపు అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, రాష్ట్రాలు కూడా చలి తీవ్రత ఫిబ్రవరి నెల వస్తున్నా కూడా తగ్గిన పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడ చూసినా సరే భారీ స్థాయిలో ఈ యొక్క చలితో అయితే గజగజ వణికిపోతున్న పరిస్థితి ప్రాంతాలు మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతాలు కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా ఉండడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం కూడా ఈ యొక్క చలి తీవ్రతతో అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ప్రధానంగా అరకు, లంబసింగి, పాడేరు, అలానే సీలేరు పరిసర ప్రాంతాలతో పాటు అవతల తెలంగాణ రాష్ట్రంలో కూడాను చలి తీవ్రత అయితే మరింత అత్యధికంగా ఉంటుంది. ఇది అంతా కూడా సింగిల్ డిజిట్స్ కి అయితే ఈ యొక్క చలి తీవ్రత ప్రభావం చల్లగాలులు అయితే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అల్లూరు జిల్లా అరకు, పాడేరులో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు గత డిసెంబర్ 11వ తారీఖు నుండి కూడా నేటి వరకు కూడా సింగిల్ డిజిట్స్ అయితే నమోదు కావడంతో అయితే స్థానికంగా ఉన్న గిరిజన వాసులు వాళ్ళంతా కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ సింగిల్ డిజిట్స్ ఉష్ణోగ్రతల కారణంగా పలు జిల్లాల్లో రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం అయితే జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి కూడా ఈ యొక్క చలి మొదలవుతున్న పరిస్థితి ఉంది. 6 గంటల నుండి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే దాదాపు 12 నుండి 14 గంటల మధ్యలో అయితే కనీసం రోడ్లు కూడా కనిపించలేని పరిస్థితి ఉండడంతో వాహనదారులు ఎక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘాట్ రోడ్లు ఇవన్నీ కూడా ఈ పరిసర ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా ఘాట్ రోడ్ అలుముకొని ఉండడంతో అయితే ఈ ఘాట్ రోడ్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లే వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. గతంలో అయితే డిసెంబర్ నెల మధ్యలో అయితే ఒక ఫస్ట్ యాక్సిడెంట్ కావడంతో అప్పటి నుండి కూడా భారీ వాహనాలని సాయంత్రం 5 నుండి ఉదయం 10 గంటల వరకు కూడా అనుమతించిన పరిస్థితి ఉండడంతో ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉండడంతో వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆలస్యం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికైనా ఈ యొక్క చలి తీవ్రత ఈ వాతావరణ సమతుల్యత సరిగ్గా లేని కారణంగానే ఈ యొక్క చలి ఉష్ణోగ్రత ఇలా తగ్గిపోతుందని అయితే తెలియజేస్తున్నారు. గత 16 సంవత్సరాల తర్వాత ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంత దట్టమైన ఇన్ని రోజుల వరకు కూడా కనీసం సింగిల్ డిజిట్స్ లో రావడానికి వెళ్ళే కారణాలని అసలు ఏమైనా విశ్లేషిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు సైతం కూడా స్థానికంగా ప్రజలకు అలానే వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ కూడా ఈ సమయంలో ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పేసి ఈ చలి పంజా ఉండే సమయంలో అయితే దాదాపు తగు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉండాలని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భవాని. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.